హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్లోకి వచ్చి మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. సో 8mm మాలలు రెడీగా ఉన్నాయి. సో 1500కి మీకు కొరియర్ చేయడం కూడా జరుగుతుంది. కొరియర్ ఖర్చులన్నీ మావే. పూజ అయిపోయినాయి, చక్కగా మంచిగా సుబ్రహ్మణ్య స్వామి కోవెల్లో చేసి 41 రోజు దీక్షలో ఉన్న మాలనే తెచ్చాం. అలాగే బ్రేస్లెట్లు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, ఒక మంచి అప్డేట్ ఏంటి అంటే సాటర్డేనే ఒక ఎలిమినేషన్ ఉంటుంది పక్కా, నో డౌట్, రాసుకోండి. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే సండే ఒక ఎలిమినేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి మీకు సాటర్డే ఎలిమినేషన్ రౌండ్ ఉండొచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సాటర్డే ఎలిమినేషన్ చేయకపోతే సండే సింగిల్ ఎలిమినేషన్ చేస్తారు. అంటే డబుల్ లేకపోతే ఎలిమినేషన్, డబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సాటర్డేనే చేస్తారు. అది ఎవరున్నారు టాప్లో, ఎవరు లిస్ట్లో ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా చాలా చెప్పారు. మనం గత 4 వారాలుగా చెప్తున్నాం. 4 వారాలుగా పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇచ్చాం. సో మరి ఎవరు ఎంత ఇచ్చారో మనకు తెలీదు. ఒక్కసారి అది రీక్యాప్ చూద్దాం ప్లీజ్. సృష్టి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే బాటంలో ఉంది. సో నాకైతే మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. నాకు తెలిసి హరిష్ కొంచెం 1% ఎక్కువ ఉన్నాడు ప్రియా కంటే. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. మేబీ నా గెస్సింగ్ ప్రకారం ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి హరిష్ని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో చూసారు కదా, 4 వీక్స్ అంతా కూడా చక్కగా అయింది. ఇక్కడ 5th వీక్ అవుతుందా లేదా అని టెన్షన్ నాకు కూడా, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు అవుతారనే చెప్తా. అందులో ఒకళ్ళైతే గ్యారంటీ ఎలిమినేట్ అవుతారు, షాకింగ్ ఎలిమినేషన్, డౌటే లేదు. సో టాప్లో ఎవరున్నారు అంటే ఎవరు ఎక్కడ ఏ ఓటింగ్ చూసినా మీరు ఊరికే చూడండి. కానీ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ చాలా ప్లాట్ఫామ్స్ మీద నుంచి చేస్తాను, మీ అందరికీ తెలుసు. చాలా 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 నెంబర్ ఆఫ్ ఓట్స్ కలెక్ట్ చేసి నేను క్యాల్కులేట్ చేసి యావరేజ్ చేసి ఎప్పుడు కూడా అనలిటికల్ రిపోర్ట్ అనేది తయారు చేసుకుంటా. ఇదంతా బిగ్ బాస్ నోట్సే, చూసుకోండి మీరు. సో ఇట్లా ఉంటుంది నోట్స్ మనది. సో అయితే ఏంటంటే చాలా చాలా మార్పులు ఉన్నాయి. ఎవరెవరు ఏం చెప్పారో మనకు తెలియదు, కానీ చాలా చాలా మార్పులు ఉన్నాయి. మీరు చూసిందంతా పక్కన పడేయండి. అఫీషియల్ ఓటింగ్కి దగ్గరగా మందే ఉంటుంది పక్కా. ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు టాప్లో. 19% ఓటింగ్ అనేది కళ్యాణ్కి జరిగింది. 19% అంటే అంతమందిలో మామూలు విషయం కాదు, బికాస్ ఆఫ్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ వల్లే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2లో భరణి ఉన్నాడు. చాలామంది భరణి డేంజర్ జోన్లో ఉన్నాడు, భరణి ఎలిమినేట్ అయిపోయిందంట కదా సార్, ఏంటి సార్ భరణి ఎలిమినేషనా అని మెసేజ్లు పెట్టారు. భరణి 2nd పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ తర్వాత. 16% ఓటింగ్ అనేది జరిగింది, అంటే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ తనూజ ఉంది, తనూజ 14%. అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు 14%. సో వీళ్ళు నలుగురు కూడా 4 పొజిషన్లో ఉన్నారు. అంటే తనూజ పైన ఉండొచ్చు, సుమన్ శెట్టి కింద ఉండొచ్చు, లేదా సుమన్ శెట్టి పైన తనూజ కింద ఉండొచ్చు. 3rd 4th పొజిషన్స్ తనూజ సుమన్ శెట్టి అనుకోండి. ఫస్ట్ కళ్యాణ్, 2nd భరణి. వీళ్ళ నలుగురు సేఫ్ జోనే, గ్రీన్ మార్క్, పక్క టిక్కులు కొట్టేసుకుండే ఇలాగా నలుగురికి. అంతేగాని వేరే వేరే ఏదో చూడొద్దు, వేరే వేరే భరణి ఎలిమినేట్ అయిపోయాడు అవన్నీ నమ్మద్దు. ఓకే, డన్, ఫిక్స్ ఇది. నెక్స్ట్ ఎవరున్నారు, ఇక్కడి నుంచి ట్విస్ట్, అది ఫిక్స్, నలుగురు సేఫ్. ఇక్కడి నుంచి ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. చాలా మంది డేంజర్ జోన్లో ఉన్నారు, 6 ఉన్నారు. ఈ 6 డేంజర్ జోనే, ఒక్కళ్ళని సేఫ్ జోన్ అని నేను చెప్పలేను. 1% అటు ఇటు ఉంది కానీ, బట్ ఫ్రైడేనే మనం మార్నింగ్ డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఓటింగ్ జరుగుతుంది. 0.5%, లేదంటే ఒక 10%, 0.10%, 0.10%, 0.20 అలా డిఫరెన్సెస్ ఉంటాయి. పావు అంటే 0.25 డిఫరెన్సెస్లో ఎవరు లీస్ట్లో ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనేది నేను చెప్తా. ఆర్డర్ ప్రకారం చెప్దాం. 5th పొజిషన్లో ఒక 8%తో సంజన ఉంది. సేఫ్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది, సేఫ్ జోన్లో ఉండే ఛాన్సు. మళ్ళీ చెప్తున్నా, అదేంటి సార్ సంజన సేఫ్ అన్నారు కదా అనొద్దు. 8%.
అంటే 8% ఇట్స్ ఎనఫ్ టు సేఫ్ అని నేను అనుకోను, ఎందుకంటే దగ్గరే ఉన్నారు కాబట్టి అందరూ. తర్వాత శ్రీజ, దమ్ము శ్రీజ ఉంది 7.8 7.7% అనుకోండి, అంటే 0.3%లో సంజన శ్రీజ ఉన్నారు. ఇంకొక 0.2%లో మనకి రీతు ఉంది. సో వీళ్ళ ముగ్గురు కొంచెం పర్లేదు, రీతు, శ్రీజ, సంజన, వీళ్ళ ముగ్గురు కాస్త పర్సంటేజ్ అటు ఇటు 0.10 0.20 0.25 ఇంతవరకు సేఫ్ జోన్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 100% నేను చెప్పను, 50-50 అనే చెప్తా. సో అదేంటి సార్ మరి అందరి పేర్లు చెప్పితే ఎలాగంటే అలాగే ఉంది, అలాగే ఏడ్చింది ఈ వారం. మరి ఏ ఒక్కరికి మరి అంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది లేదు. సో ఈ ముగ్గురు తర్వాత ఎవరున్నారు? ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఫ్లోరా, ఇంకా డిమోన్ పవన్, ఇంకా దివ్య, ఈ ముగ్గురు డీప్ డేంజర్ జోన్ అనుకోవచ్చు మనం. సో ఇందాక చెప్పిన వాళ్ళు డేంజర్ అనుకుంటే వీళ్ళు డీప్ డేంజర్, డబల్ డి. ఈ డబల్ డిలో కూడా బాటమ్ 2లో ఉన్నది ఫ్లోరా అండ్ డిమోన్ పవన్. చాలా మంది షాక్ తింటారు, డిమోన్ పవన్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున అనగానే రీతు ఎక్స్ప్రెషన్ చూడాలి. రీతు ఎక్స్ప్రెషన్ చూడటం కోసం చాలా మంది ఎపిసోడ్ చూస్తారు, చాలా లైక్ చేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే, నా ప్రిడిక్షనే కరెక్ట్ అయితే, డిమోన్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు పక్కా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే డిమోన్ పవన్తో పాటు ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది పక్కా. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళిద్దరే బాటంలో ఉన్నారు. ఒక్కవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెళ్తున్నాయి ఈ వారం, నో ఎలిమినేషన్ అలాంటిది ఏం లేదు, అందరూ కలిసి గట్టిగా ఆడండి అని చెప్తే బతికిపోతారు ఇద్దరు. లేదు సింగిల్ ఎలిమినేషనే, పవన్ డిమోన్ ఏదో కాస్త పులిహార కలుపుతున్నాడు, రీతుతో బాగా వర్కౌట్ అవుతుంది, కంటెంట్ వస్తుంది, ఫుటేజ్ వస్తుందని బిగ్ బాస్ టీము దయతలిస్తే ఫ్లోరాని పంపించేస్తారు. బికాజ్ ఆఫ్ ఫ్లోరా కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఆ అమ్మాయి టాస్క్ సరిగ్గా ఆడట్లా, ఏదేదో చేయాలనుకుంటుంది, బట్ నామినేషన్స్లో కూడా అంత టఫ్ ఫైట్ అనేది ఇవ్వట్లేదు, అర్థం కావట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఫ్లోరాని పంపించే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్ కాల్ తీసుకుంటే ఫ్లోరా వెళ్ళిపోతుంది, ఫ్లోరా ఈ వారం ఎలిమినేట్ అయిపోద్ది. లేదు అంటే మామూలుగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బాటంలో డిమోన్ పవన్ ఉన్నాడు. మరి డిమోన్ పవన్ వెళ్ళిపోతాడా లేదా ఫ్లోరా వెళ్ళిపోతుందా? అనూహ్యంగా కొంచెం పైకి లేపి, మొన్నే కదా వచ్చింది, కాస్త బాండింగ్ని బ్రేక్ చేద్దాం, ఈ దివ్య వల్ల మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఒకవేళ బిగ్ బాస్ టీం అనుకుంటే దివ్యను కూడా ఎలిమినేట్ చేయొచ్చు, బట్ దివ్య వెళ్ళిపోతుందని నేను అనుకోవట్లా. సో పవన్ డిమోన్ అయితే బాటంలో ఉన్నాడు, ఫ్లోరా బాటంలో ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే పవన్ డిమోన్ ఫ్లోరా ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదు మహా బాగా ట్విస్ట్ ఇచ్చేద్దాం మనం, అసలు సమస్య లేదు అంటే సంజన యు ఆర్ ఎలిమినేటెడ్ అంటారు. మనం ఫేక్ ఎలిమినేట్ చేశారు కదా, ఈసారి రియల్ ఎలిమినేట్ చేసినా తప్పులేదు, ఎందుకంటే నేను వెళ్ళిపోతా ఇట్లాంటిది అనుకోలా, ఇలా ఉంటుంది అనుకోలా నేను, అది ఇది అంటే నాగార్జున కాస్త డోర్ ఓపెన్ చేసి సిన్సియర్గా ఒక వార్నింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నాకైతే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సో ఎప్పుడెప్పుడు కాస్త టఫ్ ఫైట్ ఉంటుందా, ఆ బిగ్ బాస్ కాస్త ఇది ఉంటుందా అని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.